Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు రేషియో ప్రపోర్షన్లో భాగంగా 7వ భాగం క్లాసు ఇప్పటికే 6 భాగాల 6 వీడియోస్ చేశాను. 6 భాగాలుగా ఇప్పుడు మీరైతే ఈ క్లాసు ఫస్ట్ కానీ విజిట్ చేస్తూ ఉంటే మీరు ఛానల్లోకి వెళ్ళి 6 భాగాలు చూసిన తర్వాత ఈ క్లాసుని చూడమని కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. డివైడ్ 1570 rupees between A and B so that 25 being deducted from A share and 45 deducted from B share, their shares become 2:3. Find the amount received by A. దీని అర్థం ఏంటంటే 1570 రూపాయలు ఏ మరియు బిలకు పంచాలని అనుకున్నప్పుడు ఏ షేర్ 25 రూపాయలు ఏ షేరు, 45 రూపాయలు బి షేర్ కట్ చేసి మిగిలిన దాన్ని 2:3 రేషియోలో డివైడ్ చేశారు. ఏ షేర్లో నుంచి 25 రూపీస్ డిడక్ట్ చేశారు, బి షేర్లో నుంచి 45 రూపీస్ డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్ని 2:3 రేషియోలో ఏబీలకు పంచారు. అయితే ఏకి రావాల్సిన వాటా ఎంత అంటున్నాడు, ఏ షేర్ ఎంత అంటున్నాడు. ఇక్కడ 1570 రూపీస్ టోటల్ 1570 రూపాయలు ఉంది. ఈ 1570 రూపాయల్లో 25 రూపాయలు 45 రూపాయలు డిడక్ట్ చేసిన తర్వాత మిగిలింది ఏ బిలకు పంచాలి కాబట్టి రిమైనింగ్ అమౌంట్ కనుక్కుందాం. రిమైనింగ్ అమౌంట్ మొత్తం 1570లో నుంచి ఏ షేర్ 25 రూపీస్, బి షేర్ 45 రూపీస్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 25 ప్లస్ 45 70 రూపీస్. 1570లో 70 రూపీస్ పోతే 1500. ఈ 1500 రూపీస్ని 2:3 రేషియోలో డివైడ్ చేశారు. అంటే ఏకి 2 రేషియోస్ వచ్చినాయి, బికి 3 రేషియోస్ వచ్చినాయి. మొత్తం ఎన్ని రేషియోస్ ఇవి? టోటల్ 2 + 3 5 రేషియోస్. 2 + 3 టోటల్ 5 రేషియోస్ అమౌంటే ఈ 1500. అయితే మనకు ఏ షేర్ కావాలి. ఏ షేర్ ఎంత చూడండి. ఏ షేర్ మొత్తం ఏకి 2 పార్ట్స్ వస్తాయి, 2 రేషియోస్ వస్తాయి. 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 300 టైమ్స్ 2 × 300 దట్ ఈజ్ ఈక్వల్ టు ₹600. ఏది డిడక్ట్ చేసిన తర్వాత ఏకి 600 రూపీస్ వచ్చింది. కానీ ఒరిజినల్గా ఏ షేర్లో నుంచి ఎంత కట్ చేశారు? ఫస్ట్ 25 రూపీస్ కట్ చేశారు. ఆ కట్ చేసిన అమౌంట్ కూడా ఏదే కాబట్టి ఏ షేర్ ఎంత అంటే ఈ 600కి ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ని కలపాల. దట్ ఈజ్ ఈక్వల్ టు ₹625. Next question. A sum of ₹2550 was divided among A, B, C in such a way if ₹10, ₹20 and ₹20 respectively deducted their shares. The balance are in the ratio 5:7:13. Find the share of A. Same question. ఇక్కడ 2550 రూపీస్ ఉన్నాయి. ఈ 2550 రూపీస్ని ఏబిసికి పంచారు. ఏబిసికి పంచే ముందు
ఏం చేశారంటే ఏ వాటా నుంచి 10 రూపాయలు, బి వాటా నుంచి 20 రూపాయలు, సి వాటా నుంచి 20 రూపాయలు, ఇది ఏ బి సి ఇలా వాళ్ళ వాటాల నుంచి డిడక్ట్ చేసి మిగిలిన దాన్ని పంచారు. ఏ రేషియోలో? 5:7:13 రేషియోలో పంచారు. అయితే ఏ షేర్ ఎంత అంటున్నాడు, అంటే ఏకి ఎంత వస్తుంది టోటల్గా అని అర్థం. ఇక్కడ మొత్తం 2550 రూపీస్. వీటిలో 10, 20, 20 డిడక్ట్ చేశారు. అంటే 10, 20, 20 50 రూపీస్ డిడక్ట్ చేశారు. రిమైనింగ్ అమౌంట్ ఎంత? 2550లో నుంచి 10 రూపీస్ ఏ షేరు, 20 రూపీస్ బి షేరు, 20 రూపీస్ సి షేరు కట్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 2550లో నుంచి 50 రూపీస్ తీసివేస్తే 2500 రూపీస్. ఇలా ఈ మిగిలిన దాన్ని ఏబిసిలకు 5:7:13 రేషియోలో పంచారు. అంటే టోటల్ 5 + 7 + 13, 5 + 7 12 + 13 25 రేషియోస్. ఈ 25 రేషియోస్ ఈ 2500. అయితే ఏ షేర్ ఎంత అంటున్నాడు, ఏకి ఎంత వస్తుంది? 2500 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 100 టైమ్స్ పోతుంది. ఏకి ఎన్ని వాటాలు వచ్చాయి? 5 రేషియోస్ వచ్చాయి. కాబట్టి ఏ 5 రేషియోస్ ఎంత? 25 2500లో 100 టైమ్స్ పోతుంది. కాబట్టి 5కి 100 టైమ్స్, 5 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 500. కానీ ఒరిజినల్గా ఏకి ఎంత రావాలా? ఇప్పుడు 500 ఇచ్చారు, కానీ ఎంత డిడక్ట్ చేశారు? ఏ షేర్లో నుంచి 10 రూపీస్ డిడక్ట్ చేశారు. అది కూడా ఏ వాటానే కదా. కాబట్టి ఇప్పుడు ఏ షేర్ ఎంత రావాలి అంటే ఆ 10 రూపీస్ కూడా కలపాలి. 500 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 510. The cost of 3 horses is same as the cost of 5 cows. If total cost of 4 horses and 6 cows is 1900 rupees, find the cost of 1 horse. చూడండి, the cost of 3 horses same as the cost of 5 cows. 3 గుర్రాల ఖరీదు 5 ఆవుల ఖరీదుకు సమానం. The cost of 3 horses is equal to cost of 5 cows. That is one condition. And the next is given the total cost of 4 horses and 6 cows. 4 horses and 6 cows is 1900 rupees. Find the cost of 1 horse. అంటే ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే 3 హార్సెస్ కాస్ట్ 5 కౌస్ కాస్ట్కి ఈక్వల్. 3 హార్సెస్ ఎంత కాస్ట్ అయితే అవుతాయో 5 కౌస్ కూడా అంతే కాస్ట్ అవుతాయి. ద టోటల్ కాస్ట్ ఆఫ్ 4 హార్సెస్ అండ్ 6 కౌస్ ఈజ్ 1900 రూపీస్. టోటల్ 4 గుర్రాలు మరియు 6 ఆవుల మొత్తం ఖరీదు 1900 రూపాయలు. అయితే ఒక గుర్రం ఖరీదు ఎంత అంటున్నాడు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 1 హార్స్? సో ఇప్పుడు 1 హార్స్ కాస్ట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. వాట్ ఈస్ గివెన్ టు అస్? వాట్ ఈస్ గివెన్? 3 హార్సెస్ కాస్ట్
ఒక హార్స్ని హెచ్ అనుకున్నా. హార్స్ని హెచ్ అనుకుంటే 3 into h అంటే 3 horses. సేమ్ యాజ్ కాస్ట్ ఆఫ్ 5 cows. 5 కౌని సి అనుకుందాం. చూడండి 3 horses కాస్ట్ 5 cows కాస్ట్ కి ఈక్వల్. అప్పుడు కాస్ట్ ఆఫ్ 1 horse అండ్ 1 cow ఏమవుతుందో చూద్దాం. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలా? హార్స్కేమో కౌ కోఎఫిషియంట్, కౌకేమో హార్స్ కోఎఫిషియంట్ రివర్స్లో వేస్తాం ఇట్లా. అప్పుడు ఏమవుతుంది? 5:3 అంటే కాస్ట్ ఆఫ్ 1 horse ఈజ్ 5 ratios, కాస్ట్ ఆఫ్ 1 cow ఈజ్ 3 ratios. Cost of 1 horse is 5 ratios, cost of 1 cow is 3 ratios అని తెలిసింది. ఇంకా ఏం తెలుసు? టోటల్ కాస్ట్ ఆఫ్ 4 horses అండ్ 6 cows is 1900 rupees. 4 గుర్రాలు మరియు 6 ఆవుల ఖరీదు 1900 రూపాయలు. అదే తీసుకుందాం. 4 horses ప్లస్ మరియు అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి. 6 cows. చూడండి ఇక్కడ ఒక హార్స్ కాస్ట్ 5 ratios అని తెలుసు, ఒక కౌ కాస్ట్ 3 ratios అని తెలుసు. ఇక్కడ హార్స్ బదులు 5 ratios, కౌ బదులు 3 ratios సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 into హార్స్ అంటే 5 ratios ప్లస్ 6 into cow అంటే 3 ratios. That is total 4 5s are 20, 6 3s are 18. 20 plus 18 38. ఈ 38 ratios 1900 rupees. 1900 rupees. అయితే మనకేం కావాలా? కాస్ట్ ఆఫ్ 1 horse. 1 horse కాస్ట్ కావాలా? 1 into horse అంటే ఎంత? 5 ratios కాబట్టి 1 5s are 5. అప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. 38 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 38 5 ఎంత చూద్దాం. 5 8s are 40, 5 3s are 15 plus 4 90. అంటే దీంట్లో 50 times పోతుంది. అప్పుడు కాస్ట్ ఆఫ్ 1 horse 5 ratios 5 into 50, that is 5 into 50, that is equal to 250 rupees. The price of 10 chairs is equal to that of 4 tables. The price of 10 chairs is equal to 4 tables. 4 chairs యొక్క ఖరీదు 4 tables. 10 chairs యొక్క ఖరీదు. Cost of 10 chairs is equal to cost of 4 tables. That is the first condition is given. The price of 15 chairs and 2 tables together 4000 rupees. The price of 15 chairs and 2 tables. 15 chairs 2 tables కలిపితే 4000 రూపాయలు. The total price of 12 chairs and 3 tables. అయితే మనం ఏం కనుక్కోవాలా? 12 chairs 3 tables కాస్ట్ కనుక్కోవాలా. 12 chairs 3 tables కాస్ట్ కనుక్కోవాలా. కంక్లూడ్ చేస్తున్నాను. 10 chairs కాస్ట్ 4 tables కాస్ట్ కి ఈక్వల్. అది ఒక కండిషన్. రెండో కండిషన్, the price of 15 chairs and 2 tables together 400 rupees. 15 chairs
2 టేబుల్స్ ఖరీదు 4,000 రూపీస్ అని ఇస్తున్నాడు. ద టోటల్ ప్రైస్ ఆఫ్ 12 చైర్స్ అండ్ 3 టేబుల్స్. 12 చైర్స్ 3 టేబుల్స్ కాస్ట్ ఎంత అంటున్నాడు. సరే చూద్దాం. మనకేం తెలుసు, 10 చైర్స్ సి అంటే చైర్ అనుకుందాం. 4 టేబుల్స్ 4 ఇంటూ టేబుల్ టీ అనుకుందాం. ఈ రెండు ఈక్వల్. ద కాస్ట్ ఆఫ్ 10 చైర్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ 4 టేబుల్స్. దీని నుంచి ఒక చైరు ఒక టేబుల్ కాస్ట్ కనుక్కుందాం. ఎలా వస్తుంది? చైర్కేమో టేబుల్ కోఎఫిషియెంట్ని వేయాలి, టేబుల్కేమో చైర్ కోఎఫిషియెంట్ని వేయాలి, చైర్కేమో టేబుల్ కోఎఫిషియెంట్ని వేయాలి, టేబుల్కేమో చైర్ కోఎఫిషియెంట్ని వేయాలి. ఈ సింప్లిఫై క్యాన్సిల్ అవుతాయి కాబట్టి క్యాన్సిల్ చేయండి. 2 2s 2 5s, దట్ ఈస్ 2:5. ఇది ద కాస్ట్ ఆఫ్ 1 చైర్ ఈస్ 2 ratios. ద కాస్ట్ ఆఫ్ 1 టేబుల్ ఈస్ 5 ratios. వీటి అర్థం C:T. ద కాస్ట్ ఆఫ్ 1 చైర్ ఈస్ 2 ratios. ద కాస్ట్ ఆఫ్ 1 టేబుల్ ఈస్ 5 ratios. ఇప్పుడు అన్ని రేషియోస్ లోకి మారుస్తాం. మనకేమని తెలుసు? 15 చైర్స్ ప్లస్ 2 టేబుల్స్ ఈ మొత్తాన్ని రేషియోస్ లోకి మారుస్తాం. 5 and 15 కి 15. సి అంటే చైర్, 1 చైర్ ఈస్ 2 ratios ప్లస్ 2 కి 2, 1 టేబుల్ కాస్ట్ 5 ratios. అప్పుడు ఏమవుతుంది? 15 2s are 30, 2 5s are 10, 30 plus 10 40 ratios ఈ 4,000 రూపీస్. అయితే మనం ఏం కనుక్కోవాలా? 12 చైర్స్ ప్లస్ 3 టేబుల్స్ కాస్ట్ కనుక్కోవాలా. వీటిని కూడా రేషియోస్ లోకి కన్వర్ట్ చేద్దాం. 12 into 1 చైర్ కాస్ట్ ఎంత? 2 ratios ప్లస్ 3 into 1 టేబుల్ కాస్ట్ ఎంత? 5 ratios. 12 2s are 24, 3 5s are 15. 24 plus 15 that is equal to 39. 39 ratios ఎంత అంటున్నాడు. ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 100 times పోతుంది. 39కి 100 times, 39 into 100 that is equal to rupees 39. 100. Next question. Some sweets were to be distributed equally among 540 students. Some sweets were distributed equally among 540 students of a school, but due to absence of 120 students, each child got 4 more sweets. Each child got 4 more sweets. How many sweets were to be distributed each student originally? ఇక్కడ 540 మంది విద్యార్థులకు స్వీట్స్ పంచాలని డిసైడ్ చేసుకొని 540 మందికి అందరికీ ఈక్వల్గా పంచాలని డిసైడ్ చేసుకొని కొన్ని స్వీట్స్ తెచ్చారు. స్వీట్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 540 స్టూడెంట్స్ ఈక్వల్లీ. 540 మంది విద్యార్థులకు సమానంగా పంచడానికి కొన్ని స్వీట్స్ తీసుకొని వచ్చారు. అయితే బట్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ 120 స్టూడెంట్స్, 540 మంది విద్యార్థుల్లో 120 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. 120 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయితే ఏం జరుగుతుంది?
120 మంది విద్యార్థుల యొక్క స్వీట్స్ మిగిలిపోయినాయి. అయితే వాళ్ళు ఫస్ట్ ఏ విధంగా పంచాలనుకున్నారో అలాగే పంచారు. పంచిన తర్వాత 120 స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి 120 స్టూడెంట్స్ స్వీట్స్ మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన స్వీట్స్ని మళ్ళా తిరిగి పంచారు. తిరిగి పంచితే ఒక్కొక్కరికి 4 స్వీట్స్ అదనంగా వచ్చాయి. దేనికంటే ఒరిజినల్గా వాళ్ళు ఎంత అయితే పంచాలనుకున్నారో ఒక్కొక్క విద్యార్థికి దాంతో పోల్చినప్పుడు ఈ ఒక్కొక్కరికి 4 స్వీట్స్ అదనంగా వచ్చాయి. అయితే ఒక్కొక్క స్టూడెంట్స్కి చూడండి, ఈచ్ స్టూడెంట్ ఒరిజినల్లీ హౌ మెనీ స్వీట్స్ వర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఈచ్ స్టూడెంట్ ఒరిజినల్గా వాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని స్వీట్స్ పంచారు అంటున్నాడు. ఎన్ని పంచాలని తెచ్చారు, ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని పంచాలనుకున్నారు ఒరిజినల్గా అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకు స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు. జనరల్గా ఫస్ట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 540 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఈ 540 మెంబర్స్ స్టూడెంట్స్లో 120 మెంబర్స్ స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యారు. 540లో నుంచి 120 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 420. వీళ్ళు ఒరిజినల్గా రావాల్సిన స్టూడెంట్స్, ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్. ఒరిజినల్గా 540 మంది విద్యార్థులకు పంచాలనుకున్నారు, కానీ 420 మందికి పంచారు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రేషన్ సింప్లిఫై చేస్తే 0కి 0 క్యాన్సిల్. 6 7 42, 6 9 54. అంటే ఒరిజినల్గా 9 రేషియోస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఈరోజు ఆబ్సెంట్ అవటం వల్ల ఎంతమంది అయ్యారు? 7 రేషియోస్ ఆఫ్ స్టూడెంట్స్ అయ్యారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అంటే 540 మంది విద్యార్థులకు గాను 120 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. అంటే విద్యార్థుల సంఖ్య ఏమైంది? హియర్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ డిక్రీజ్డ్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గారు. తగ్గటం వలన ఒక్కొక్కరికి రావాల్సిన స్వీట్స్ ఏమైనాయి? ఒక్కొక్కరికి 4 స్వీట్స్ అదనంగా వచ్చినాయి. అంటే ఒక క్వాంటిటీ తగ్గుతుంటే మరో క్వాంటిటీ పెరుగుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గారు, నెంబర్ ఆఫ్ స్వీట్స్ పెరిగినాయి. ఇలా ఒక క్వాంటిటీ తగ్గుతుంటే మరో క్వాంటిటీ పెరిగింది అంటే దాని అర్థం ఆ 2 క్వాంటిటీస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి అని అర్థం. ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ రేషియో స్వీట్స్ రేషియోకి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. కాబట్టి స్వీట్స్ 7:9. ఎందుకని? స్టూడెంట్స్ అండ్ స్వీట్స్ are in inverse proportion. అప్పుడు ఒరిజినల్గా పంచవలసిన స్వీట్స్ 7 రేషియోస్, కానీ ఇప్పుడు పంచిన స్వీట్స్ 9 రేషియోస్. ఒరిజినల్గా ఒక్కొక్కరికి 7 రేషియోస్ పంచాలని తెచ్చారు, కానీ ఒక్కొక్కరికి 9 రేషియోస్ పంచారు. అంటే ఎన్ని రేషియోస్ పెరిగినాయి? 7 నుంచి 9 అయిందంటే 2 రేషియోస్ పెరిగినాయి. ఆ పెరిగిన 2 రేషియోసే అదనంగా వచ్చిన 4 స్వీట్స్. పెరిగిన 2 రేషియోస్ పెరిగినాయి. 2 రేషియోస్ పెరిగినాయి అంటే స్వీట్స్ 2 రేషియోస్ పెరిగినాయి అంటే అర్థం అక్కడ స్వీట్స్కి ఒరిజినల్గా పంచాల్సిన స్వీట్స్కి
పంచిన స్వీట్స్కి మధ్య డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఎన్ని రేషియోస్ అయ్యా అంటే 2 రేషియోస్. 9 - 7 2 రేషియోస్. ఆ డిఫరెన్సే 4 స్వీట్స్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. 2 రేషియోస్ 4 స్వీట్స్ గానైతే ఒరిజినల్గా పంచవలసిన స్వీట్స్ ఎన్ని? 9 రేషియోస్ ఎంత? ఒరిజినల్గా పంచవలసిన స్వీట్స్ 7 రేషియోస్ ఎంత? 2 × 2 4లో 2 టైమ్స్ అవుతుంది. 7 × 2 7 2s are 40. Some sweets were to be distributed equally among 175 students of a school. But due to absence of 35 students, each child got 4 more sweets. How many sweets were distributed? ఇందాక చేసిన లెక్క ఈ లెక్క ఒకటే, కాకపోతే ఇందాక లెక్కలో
ఒక్కొక్క స్టూడెంట్కి ఒరిజినల్గా ఎన్ని స్వీట్స్ పంచారు అన్నాడు. ఒరిజినల్గా ఎన్ని స్వీట్స్ పంచాలని నిర్ణయించుకున్నారు అని అడిగాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే హౌ మెనీ స్వీట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్, ఎన్ని స్వీట్స్ పంచారు, టోటల్ ఎన్ని స్వీట్స్ పంచారు అని అర్థం. సరే, ఎనీహౌ మళ్ళా చూడండి. సమ్ స్వీట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఈక్వల్లీ 175 స్టూడెంట్స్. 175 మంది స్టూడెంట్స్కి పంచాలని స్వీట్స్ తెచ్చారు. డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ 35 స్టూడెంట్స్, వాళ్ళల్లో 35 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అవ్వటం వల్ల ఈచ్ స్టూడెంట్ గాట్ 4 more స్వీట్స్. ఒక్కొక్క విద్యార్థి 4 స్వీట్స్ అదనంగా పొందారు. అయితే హౌ మెనీ స్వీట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్, అయితే ఎన్ని స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు అంటున్నాడు. ఇందాకలాగానే సేమ్ స్టూడెంట్స్ ఒరిజినల్గా 175 ఉన్నారు, కానీ ఆ రోజు ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు? 35 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. 35 మెంబర్స్ ఆబ్సెంట్ అయితే ఇంకెంతమంది ఉంటారు? 175లో 140 మెంబర్స్ ఉంటారు. ఇది క్యాన్సిల్ చేద్దాం. 5తో 5 3s are 15, 5 5s are 25, 5 2s are 10, 5 8s are 40, 7 5s, 7 4s. స్టూడెంట్స్ ఒరిజినల్గా 5 రేషియోస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండాలా, కానీ ఇప్పుడు 4 రేషియోస్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. అయితే స్వీట్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ స్వీట్స్ ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి. ఎందుకని ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి? ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గటం వలన ఒక్కొక్కరికి 4 స్వీట్స్ అదనంగా వచ్చినాయి. అంటే విద్యార్థుల సంఖ్య తగ్గింది, ఒక్కొక్క విద్యార్థికి వచ్చిన స్వీట్స్ పెరిగినాయి. కాబట్టి ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి. కాబట్టి 4:5. ఒరిజినల్గా ఒక్కొక్క విద్యార్థికి 4 స్వీట్స్ వస్తాయి, కానీ ఇప్పుడు 5 స్వీట్స్ వచ్చినాయి. అంటే ఎన్ని రేషియోస్ అదనంగా వచ్చినాయి? 5 - 4, 1 రేషియో అదనంగా వచ్చినాయి. ఆ 1 రేషియోనే అదనంగా వచ్చిన 4 స్వీట్స్. అయితే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కనుక్కుందాం. ఒరిజినల్గా ఎన్ని స్వీట్స్ పంచాలనుకున్నారు? ఒక్కొక్క విద్యార్థికి 4 స్వీట్స్ పంచాలనుకుంటున్నారు. అప్పుడు ఏమైంది చూడండి. ఇది 4 టైమ్స్ పోతే 4కి 4 టైమ్స్, 4 4s are 16. అంటే ఒక్కొక్క విద్యార్థికి 16 స్వీట్లు పంచాలనుకున్నారు. అయితే ఎన్ని పంచారు అనేది ఇప్పుడు అవసరం లేదు మనకు. ఒక్కొక్క విద్యార్థికి 16 స్వీట్స్ పంచాలనుకున్నారు, కానీ ఒరిజినల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 175 మెంబర్స్ స్టూడెంట్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ స్వీట్స్ మన దగ్గర 175 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కొక్క స్టూడెంట్కి 16 స్వీట్స్ వచ్చినాయి. అంటే టోటల్ స్వీట్స్ ఎన్ని? 175 × 16, 2800. A man spends 3/5 of his income and still saves 600 rupees. His income is. ఒక వ్యక్తి కొంత ఆదాయాన్ని కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తి కొంత ఇన్కమ్ కలిగి ఉన్నాడు. ఆ ఇన్కంలో 3/5ని స్పెండ్ చేస్తున్నాడు, అంటే ఖర్చు చేస్తున్నాడు.
హిజ్ ఎక్స్పెండిచర్ ఈస్ 3/5 ఆఫ్ హిజ్ ఇన్కమ్. అతని ఆదాయంలో 3/5 వంతు ఖర్చు చేస్తున్నాడు. ఖర్చు చేసి చివరికి 600 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. 600 రూపీస్ సేవ్ చేస్తే అతని యొక్క ఇన్కమ్ ఎంత అంటున్నాడు. చూడండి, ఎక్స్పెండిచర్ ఎంత అని తెలుసు? మొత్తం ఆదాయం ఒక భాగం అనుకుంటే దాంట్లో 3/5 వంతు 3/5 వంతు ఖర్చు. సారీ, ఎక్స్పెండిచర్ కాదు, ఇది సేవింగ్స్. సేవింగ్స్ ఎంతో తెలియాలి అంటే ఆదాయంలో నుంచి ఎక్స్పెండిచర్ని తీసివేయాలి. ఆదాయం ఒక భాగం అనుకుంటే దాంట్లో 3/5 వంతు 3/5 భాగము అతని యొక్క ఖర్చు. అప్పుడు 5 1 5 -3 దట్ ఈస్ 2/5. ఈ 2/5 ఏంది? ఇది అతని ఇన్కమ్, ఇదేమో సేవింగ్. సేవింగ్ 2 రేషియోస్, ఇన్కమ్ 5 రేషియోస్. అయితే మనకు లెక్కలో సేవింగ్స్ ఎంత అంట? 600 రూపీస్. అంటే ఈ 2 రేషియోసే ఆ 600 రూపీస్. సేవింగ్స్ 2 రేషియోస్ 600 రూపీస్ గానైతే ఇన్కమ్ 5 రేషియోస్ ఎంత? దీంట్లో 300 టైమ్స్ పోతుంది. 5కి 300 టైమ్స్, దట్ ఈస్ 1500. Next question. A man spends 1/5 of his income on food and 3/5 of on clothing. If he still saves 100 rupees, what is his total income? ఒక వ్యక్తి అతని యొక్క ఆదాయంలో 1/5 వంతు ఫుడ్, ఆహారానికి ఖర్చు పెడుతున్నాడు. 1/5 వంతు ఆహారానికి ఖర్చు పెడుతున్నాడు. 3/5 వంతు క్లోతింగ్, బట్టలకు ఖర్చు పెడుతున్నాడు. క్లాతింగ్కి ఖర్చు పెడుతున్నాడు. స్టిల్ హీ సేవ్స్ 100 రూపీస్. అతను చివరికి 100 రూపాయలు మిగిలిస్తున్నాడు. వాట్ ఈజ్ హిస్ టోటల్ ఇన్కమ్? అతని యొక్క మొత్తం ఆదాయం ఎంత అంటున్నాడు. ఇందాక లెక్కలో డైరెక్ట్గా ఎంత ఖర్చు పెడుతున్నాడో ఒకేసారి ఇచ్చేశాడు. ఈ లెక్కలో, ఈ ప్రాబ్లంలో ఆ ఖర్చుని 2 రకాలుగా డివైడ్ చేసి చెప్తున్నాడు. ఎక్స్పెండిచర్ ఎంతెంత అంటే చూడండి, అతని ఆదాయంలో 1/5 ఆఫ్ స్పెండ్స్ ఆన్ ఫుడ్, ఆహారానికి 1/5 వంతు. తర్వాత క్లోతింగ్ 3/5 వంతు, 3/5 వంతు బట్టలకు ఖర్చు చేస్తున్నాడు. అయితే స్టిల్ హీ సేవ్స్ 100 రూపీస్. ఆ 100 రూపాయలు సేవింగ్ చేస్తున్నాడు. మనకి ఏమేమి తెలుసాయా అంటే ఎక్స్పెండిచర్ తెలుసు. ఎక్స్పెండిచర్ ఎంత? ఫుడ్కేమో 1/5 ప్లస్ క్లోతింగ్ ఏమో 3/5. అంటే ఎక్స్పెండిచర్ ఇందాక డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఈ లెక్కలో ఎక్స్పెండిచర్ని డివైడ్ చేసి ఇచ్చాడు. డివైడ్ చేసి ఇచ్చిన దాన్ని మనం యాడ్ చేస్తే టోటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఇది చూడండి, 5 LCM 5లో 1 టైం పోతుంది. 1 1 1 ప్లస్ 1 3 3, దట్ ఈస్ 4/5. ఏంది ఇది? ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ 4/5 అయితే సేవింగ్స్ ఎంత అవుతాయి అంటే 5 భాగాల్లో 4 భాగాలు ఖర్చు పెడుతున్నాడు. 5 భాగాల్లో 5 భాగాలు ఇన్కమ్ అయితే
దాంట్లో 4 భాగాలు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఇంకెన్ని భాగాలు మిగిలిస్తున్నాడు? 1 భాగం మిగిలిస్తున్నాడు. దట్ ఈస్ సేవింగ్స్. 1/5. ఈ 5 ఏమో ఇన్కమ్. ఈ 5 ఇన్కమ్. ఈ 1 ఏమో సేవింగ్. అయితే అతను ఎంత సేవ్ చేస్తున్నాడంట? 100 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. 1 పార్ట్ సేవింగ్ 100 రూపీస్ అయితే 5 పార్ట్స్ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ అవుతుంది. దీంట్లో 100 టైమ్స్ పోతుంది. 5 into 100 that is equal to rupees 500. ఈరోజు క్లాసు ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను స్టూడెంట్స్. మీరు నా క్లాసులు విని మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారని కోరుకుంటున్నాను. మీరు చక్కగా సబ్జెక్టు నోట్స్ మొదటి పార్ట్ నుంచి చివరి పార్ట్ వరకు నోట్స్ కంటిన్యూగా రాసుకోండి. ఎక్సలెంట్గా మీకు ఉపయోగపడుతుంది. 1వ పార్ట్ ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్గా ఈ పార్ట్ చూసేవాళ్ళు చూస్తే అర్థం కాకపోవచ్చు. మొదటి పార్ట్ నుంచి చేసుకుంటూ రండి. అంటే రేషియో ప్రపోర్షన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా 6 పార్టులు చేశాను. ఇది 7వ పార్ట్. 7వ పార్ట్ రావాలంటే మీరు 1వ పార్ట్ నుంచి నేర్చుకుంటూ వస్తే ఇది ఈజీగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా ఈ పార్ట్లో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే వాళ్ళు మొదటి నుంచి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో క్లాస్ ముగిస్తున్నాను. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.